అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మనమైతే వీడియో చేయక చాలా రోజులు అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ 10 days అయిపోతున్నట్టుంది. అండ్ ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేకపోయాను అంటే కొంచెం పిల్లలకి హెల్త్ బాగోలేదన్నమాట. సో జ్వరాలు అలా రావడం వల్ల వాళ్ళని చూసుకోవడంలోనే కొంచెం బిజీ అయిపోయాయి. అండ్ అది కాక మనమైతే 15th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, దానికి సంబంధించి కూడా మనం కిట్ అయితే రిలీజ్ చేసాం కదండి. సో ఆ కిట్స్ డిస్పాచ్ చేసే పనిలో కూడా బిజీ అయిపోయాను. సో మీ అందరికీ తెలిసిందే సెట్స్ వైజ్ ఇస్తున్నాం అనేసి కుందన్స్. సో ఏంటి అంటే అప్పుడు మనం సెట్స్ వైజ్ ఇచ్చినప్పుడు కొంచెం కలర్ కాంబినేషన్స్ అవన్నీ చూడాలి కదా. సో అవన్నీ చూసి ప్యాకింగ్ చేయడం కొంచెం అయితే టైం పడుతుంది. సో అందుకనేసి కొంచెం వీడియోస్ అనేవి డిలే అయ్యాయి. అండ్ కిడ్స్ వల్ల అండ్ పిల్లల వల్ల కొంచెం వీడియోస్ అనేవి డిలే అయ్యాయి అనమాట. సో ఈరోజు అయితే మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి మీకు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనమైతే ప్రీవియస్ వీడియోలో గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేశాం కదా. సో వాళ్ళెవరు కూడా ఇంకా మనకి మెసేజ్ అయితే చేయలేదండి. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, ఎవరైతే వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి. అండ్ అలాగే ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో కూడా చూద్దామండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్ అయితే ఇవ్వండి వచ్చేసి సీక్వెన్స్ అనమాట. సో చూసారు కదా సీక్వెన్స్ ఈసారి చాలా కలర్స్ వచ్చాయి మన దగ్గర. నార్మల్గా ఒక 8 కలర్స్ ఏమో ఉన్నట్టున్నాయి కదా. సో అవి కాకుండా ఇంకా చాలా కలర్స్ వచ్చాయండి. ఇది వచ్చేసి పింక్, పర్పుల్ పింక్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి చూసారు కదా డార్క్ పర్పుల్ అనమాట. ఇది వచ్చేసి స్కై బ్లూ, ఇది వచ్చేసి డార్క్ బ్లూ, ఇది వచ్చేసి ఎల్లో అండి. ఎల్లోలోనే గ్రీనిష్ ఎల్లో అంటారు కదా. సో అలా వచ్చిందనమాట. ఇది ఏమో నార్మల్ మనకి పసుపు కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ అనమాట. సో వీటిలోని షేడ్స్ అండి, బొచ్చుడు షేడ్స్ వచ్చాయి అనమాట. అసలు ఈసారి మటుకు నేను ఊహించలేదు ఇన్ని కలర్స్ వస్తాయి సీక్వెన్స్లో అని కూడా. సో అన్ని కలర్స్ వచ్చాయి. ఇది వచ్చేసి టమాటో రెడ్, నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి మెహందీ గ్రీన్. సో ఇట్లా ఆరెంజ్, గోల్డ్ చాలా షేడ్స్ వచ్చాయి అనమాట సీక్వెన్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి. సో మీరు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు కూడా అక్క ప్రైజెస్ కూడా చెప్పండి అని. సో మనం స్టార్ట్ చేసి ఇప్పుడు కాదు కదండి, 1 year అవుతుంది ఆల్మోస్ట్. ప్రైజెస్ అందరికీ తెలుసు, ఒకసారి క్యాటలాగ్ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి మీకు నోస్ బ్లేర్ అన్నమాట. సో చూసారు కదా ఇది వచ్చేసి 80 rupees పడిద్ది మీకు ఒక్క పీస్. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్స్ అండి. స్టోన్ చైన్స్లో ఇది వచ్చేసి లైట్ గ్రీన్, ఆరెంజ్ అండ్ ఇది వచ్చేసి పల్ విత్ స్టోన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ రీస్టాక్ చేసామన్నమాట. మళ్ళీ మేము గోల్డ్ స్టోన్ చైన్స్ 2 స్టోన్ చైన్సే కనిపిస్తున్నాయి కదా, వచ్చినాయి 4 అండి. ఆల్రెడీ కిడ్స్లోకి 2 అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఒక 2నే ఉన్నాయి, మళ్ళీ నేను తెప్పించాలి. ఎక్కువ మనం కిడ్స్లో గోల్డ్ స్టోన్ చైన్ వేస్తున్నాం అనమాట ఒక సెట్కి. సో దానికి అయిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది రెయిన్బో స్టోన్ చైన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి పెన్స్ అన్నమాట. సో చూసారు కదా పెన్స్. అండ్ ఇది వచ్చేసి పెన్ గమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి అలిగేటర్ క్లిప్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్యాండ్ అటాచర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి టిక్ టాక్ షీట్, గోల్డ్ టిక్ టాక్ షీట్స్. ఇవి కూడా అంతేనండి, ఇవి కూడా గోల్డ్ టిక్ టాక్ షీట్సే. సో చూసారు కదా 2 boxes వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చెప్పాను కదా బ్యాండ్ అటాచర్స్ అని. నెక్స్ట్ కుందన్స్ చూపిస్తానండి. ఇవి గోల్డ్ అండి, గోల్డ్లో మనకి 4x4 కటింగ్ అనమాట. సో 2 ప్యాకెట్స్. ఇవి కూడా కిట్స్లో వేస్తాం కాబట్టి నేను ఎక్కువే తెప్పించేసాను. అండ్ ఇవండి, ఇవి వచ్చేసి సెరామిక్ గోల్డ్ అనమాట 4x4. ఇది వచ్చేసి గోల్డ్ తిలకం షేప్ అండి. అండ్ వచ్చేసి మ్యాంగో షేప్. యాక్చువల్లీ గోల్డ్ తిలకం షేప్ కూడా వచ్చింది, కిట్స్ కానీ తీసాము. సో ఈ స్టాక్ వచ్చి కూడా 2 days అవుతుందండి. వీడియో చేయడం కుదరక నేను చేయలేదన్నమాట, ఇవాళ చేస్తున్నాను. అండ్ ఇదండి, ఇది వచ్చేసి మీకు సెరామిక్ వైట్లో డ్రాప్ అనమాట. సో ఇది కూడా సెరామిక్ వైట్లో డ్రాపే. ఇది వచ్చేసి రెక్టాంగిల్ సెరామిక్లో. ఇది వచ్చేసి 3mm అండి. సో ఇది వచ్చేసి సెరామిక్ 3mm అనమాట ఇది. సో ఇవి కూడా 3 ప్యాకెట్స్ వచ్చాయి, 2 ప్యాకెట్స్ ఓపెన్ చేసినట్టున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి జర్కన్ బేస్ తెలుసు కదా, రింగ్ బేస్. సో ఇవి నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా జర్కన్స్లో కలర్స్ అనమాట. సో ఇన్ని కలర్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి ఒక 12 కలర్స్ దాకా ఉన్నాయండి. వైట్, లెమన్ ఎల్లో, డార్క్ గ్రీన్, గోల్డ్. ఇది చూసారా బేబీ పింక్, కొత్త కలర్ అనమాట. నాకు ఇప్పుడు దాకా రాలేదు ఈ కలర్, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది. నిజంగా చాలా బాగుంది, షైనీగా ఉంది. అండ్ ఇదండి, ఇది వచ్చేసి లైట్ గ్రీన్, ఇది వచ్చేసి పర్పుల్, డార్క్ పింక్, రెడ్, ఆరెంజ్. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ, ఇది డార్క్ బ్లూ, ఇది వచ్చేసి సిల్వర్ అనమాట. ఆల్రెడీ వచ్చి 2 days అవుతుందని చెప్పా కదా. దీంట్లో చూసారుగా 2 కలర్స్ తీసి యూజ్ కూడా చేసేసారు. అంటే కిడ్స్లోనే, ఇవి కూడా ఎక్కువ కిడ్స్లోనే వెళ్తున్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చామ్స్ అనమాట, లక్ష్మీ చామ్స్. సో ఇవి కూడా మనం కిడ్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం కదా. చాలా వరకు కిడ్స్లో వేసేవన్నీ రీస్టాక్ చేసామండి. మళ్ళీ నేను కిడ్స్ కని తెప్పించానని చెప్పాను. సో అవన్నీ కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట నా దగ్గర. ఇవి వచ్చేసి లక్ష్మీ పెండెంట్స్ గోల్డ్ అండి. సో ఇవి నేను ఒక 1000 pieces వేయించుకున్నాను. ఆ 1000 piecesలో ఈ కొన్ని వచ్చాయి యాంటిక్. సో మనమైతే ఇప్పుడు దాకా తీసుకుని రాలేదు. మీరు అందరూ చెప్పండి ఇవి కూడా తెప్పించమంటే ఇవి కూడా తెప్పిస్తాను నేను యాంటిక్లో కూడా. నెక్స్ట్ వచ్చేసరికి డైమండ్ షేప్ మ్యాట్ అనమాట.
డైమండ్ షేప్ మ్యాట్లో ఇది వచ్చేసి డార్క్ పింక్, ఇది వచ్చేసి డార్క్ బ్లూ, ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రయాంగిల్ షేప్లో డార్క్ బ్లూ అండ్ మెరూన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్లోనే మనకి 8Kలో లైట్ పింక్, లైట్ గ్రీను అండ్ సీ గ్రీన్ అన్నమాట. డార్క్ గ్రీన్ కాకుండా డార్క్ గ్రీన్లో లైట్గా వస్తుంది సీ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇవి రెక్టాంగిల్లో మనకి డార్క్ గ్రీను, డార్క్ పింక్, ఇది వచ్చేసి ట్రయాంగిల్లో గ్రీను, రెడ్, పింక్, పర్పుల్. అసలు పర్పుల్ చూడండి ఎంత బాగుందో, నిజంగా భలే ఉంది. అన్నీ కూడా అలాగే ఉన్నాయండి, నిజంగా బాగున్నాయి, చాలా అంటే చాలా షైనీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డైమండ్ షేప్లో గ్రీన్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెంటర్ క్లిప్స్ అనమాట. సో చూసారు కదా, లార్జ్ సైజ్ సెంటర్ క్లిప్స్ ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి, ఇది వచ్చేసి 6K ఐ షేప్లో మనకి స్కై బ్లూ కలరు, డార్క్ బ్లూ, డార్క్ గ్రీను, ఇది వచ్చేసి మ్యాట్ అండి, మ్యాట్లో బేబీ పింక్ అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ గ్లాసీ, ఇది వచ్చేసి పర్పుల్ అనమాట. సో చూసారు కదా పర్పుల్. నెక్స్ట్ వచ్చేసి మీకు 8K ఐ షేప్లో కొత్త కలర్స్ ఆల్రెడీ చూపించాను కదా, ఇది అవన్నీ కూడా అయిపోయాయి. 2 వీక్స్ బ్యాక్ వచ్చాయి కొత్త కలర్స్, మళ్ళీ అయిపోయి మళ్ళీ రీస్టాక్ చేసాము. సో ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ, ఇది వచ్చేసి రెడ్, ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, ఇది వచ్చేసి బేబీ పింక్, ఇది వచ్చేసి ఎల్లో, ఇది వచ్చేసి డార్క్ పింక్. సో చూసారు కదా ఈ కలర్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ వీ షేప్ గ్లాసీలో చూసారుగా, ఇది ఒకటి రెడ్. చూడండి అసలు రెడ్ కూడా ఎంత డార్క్గా వచ్చిందో, చాలా డార్క్గా బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది వచ్చేసి ఆరెంజ్. సో డ్రాప్లో ఇది ఎల్లో అనమాట, కొంచెం మనకి పార్సిల్లో డ్యామేజ్ అయ్యి వచ్చింది. మీకు క్వాలిటీ చూపిస్తాను ఎలాగో వచ్చింది కాబట్టి. సో చూడండి చాలా అంటే చాలా బాగుంది, ఎల్లో కలర్ అనమాట. ఇది డ్రాప్లో ఇది కూడా కొత్తగా వచ్చిందనమాట కలరు, ఎల్లో గ్లాసీలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది వచ్చేసి డ్రాప్లో రెడ్ కలరు, బేబీ పింక్, నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్, ఇవి వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇది వచ్చేసి మీకు స్టార్ షేప్ అనమాట, స్టార్ షేప్లో గోల్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, డార్క్ పింక్ మ్యాట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇది 4x4లో ఇవన్నీ కూడా కలర్ 4x4 ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మూన్స్లో కలర్స్ చూపించేస్తాను. మూన్స్ గ్లాసీలో పర్పుల్, డార్క్ బ్లూ, పింక్, ఆరెంజ్, డార్క్ రెడ్, ఈ కలర్స్ వచ్చాయండి. అండ్ 4x4లో మీకు వచ్చేసి 4x4లో డార్క్ బ్లూ, స్కై బ్లూ అండ్ ఆరెంజ్, పర్పుల్, పింక్. సో చూసారు కదా మళ్ళీ డార్క్ బ్లూ, కొన్ని రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి కదా, డార్క్ స్కై బ్లూ, ఇది వచ్చేసి గ్రీన్. సో కొన్ని రెగ్యులర్ ఐటమ్స్ ఏంటంటే రెండు వేసేసేయమంటాను, సో అలాగే వేసేస్తారు వాళ్ళు కూడా. అండ్ ఇది వచ్చేసి 3mm కలర్స్ అండి, 3mmలో డార్క్ స్కై బ్లూ, డార్క్ బ్లూ, నెక్స్ట్ లైట్ పింక్, రెడ్, నెక్స్ట్ వచ్చేసి 4mmలో లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఈ కలర్స్ అయితే వచ్చాయి. సో చూసారు కదా కలర్స్ అన్నీ కూడా ఫుల్ స్టాక్లో అవైలబుల్గా ఉన్నాయండి, ఏది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పడానికి లేదన్నమాట, ఫుల్ స్టాక్ అయితే రెడీగానే ఉంది. సో చూసారు కదండి ఈ కుందన్ కలెక్షన్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మనకి 15th నుంచి బ్యాచ్ 2 క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. ఎవరైతే కిట్ తీసుకున్న వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ క్లాసెస్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో అందరూ కూడా 15th నుంచి రెడీగా అయితే ఉండండి. అండ్ కిట్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ముఖ్యమైన విషయం అండి, అదేంటి అంటే బాక్స్ ఓపెన్ చేసి అయితే చూడండి కానీ కుందన్స్ అయితే మిక్స్ చేసుకోవద్దండి. ఎందుకు అంటే ఇప్పుడు కుందన్స్ మిక్స్ చేసేసుకుంటే తర్వాత మీరు క్లాసెస్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో ఎవరు కూడా కుందన్స్ అయితే మిక్స్ చేసుకోవద్దు. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.